సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండ్ గుడ్ ఈవినింగ్. సో ఇక టైం అయితే నాకు తెలిసి ఇగోండి. సో 10:42 అనమాట టైం అయితే. సో ఏంటంటే ఈ టైంలో ఎందుకు మాట్లాడాలనుకున్నానంటే వాళ్ళు చాలా ఆశతో ఎదురు చూస్తున్నారు అనమాట. ఇంకా ప్రతాప్ అయితే వాళ్ళకి తెలియకోకుండా అయితే ఆన్లైన్లోనైతే బుక్ చేశాడు. ఇంకా ఇంటికైతే వచ్చాయి. రేపు పొద్దున్నే వాళ్ళకి సర్ప్రైజ్ అనమాట. లేచిన తర్వాత అంటే సైకిల్స్ అనమాట. సైకిల్ మన ప్రిన్సీకి ప్రొసెసర్ సైకిల్ అయితే వచ్చినాయి. బట్ అవి ఎలా వచ్చినాయంటే స్పేర్ పార్ట్లు తెలుసు కదా. సో ఆన్లైన్లో ఎలా వస్తాయంటే పార్ట్లుగా వస్తాయి. మనం వాళ్ళు సపరేట్గా ఫిట్ చేసుకోవాలి. సో ఇంకా ఆల్రెడీ బుక్ చేస్తే కూడా సో వాళ్ళు ఇంటి దగ్గరికి వచ్చారనమాట. అంటే నేను తీసుకుంటాలే అంటే లేదన్నా కొంచెం స్పేర్ పార్ట్ కొంచెం హెవీగా ఉన్నాయి, ఇంటి దగ్గరికి వచ్చి డెలివరీ చేస్తాంలే అని చెప్పేసి వాళ్ళు ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చేసి సో వాళ్ళు ఇచ్చిపోయారు అనమాట. ఇప్పుడు ఏంటంటే పొద్దున వచ్చేసి వాళ్ళకి కొంచెం సర్ప్రైజింగ్ ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంట్లో కూడా పెట్టలేదు. యాక్చువల్గా అవతల మన లాస్ట్ రూమ్లో పెట్టేసినాం అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడే చూపిస్తే వాళ్ళకి నార్మల్ అయిపోతారు. సో అక్కడే పెట్టేసి వాళ్ళకి తెలియకుండా సో పొద్దున ప్రిన్సీకి ప్రశస్తకి సర్ప్రైజ్ అయితే ఇద్దామని అయితే అనుకుంటున్నాం అనమాట. సో మరి చెప్పు ఏమనుకుంటున్నావు చెప్పు. అంతేలే, ఇంకా పిల్లల ఆనందమే కదా మనకి. అంటే ప్రశస్త వాళ్ళు అయితే ఇంకా నిద్ర పోలేదు, ఇంట్లో ఉన్నారు. అందుకనేసి ఇది కూడా మెయిన్ డోర్ చూడండి, మీరు నమ్ముతారు లేదు ఇవ్వండి. ఇది ఈ డోర్ ఒకటి మెయిన్ డోర్ పెట్టేసి అన్ని క్లోజ్ చేసేసి సో మాట్లాడుతున్నాం అనమాట. చిన్న బాబు కూడా పడుకోలేదు, ఇంకా ఏడుస్తుంది. సో నేను ఏమంటానంటే పిల్లలు కొంచెం చూద్దాం మన సర్ప్రైజ్ ఎలా ఉంటుందో ఏంటని చెప్పేసి పొద్దున్న చూద్దాము. ఇప్పుడు నేను అన్ని తీసుకొచ్చేసి అయితే ఫిట్ చేసేస్తాను. ఎందుకంటే చూడాలన్నమాట వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఎట్లుంటుంది, వాళ్ళ ఫీలింగ్ ఎట్లుంటుంది అని చెప్పేసి చూడాలని చెప్పేసి అనుకున్నాను. బర్త్డేకే తీసుకుందాం అని అనుకుంటాం, కానీ ఇంకా ఆ రోజే నా డెలివరీ ఉండే. ఇంకోటి మేము ఎప్పుడైతుంది అని ఆ ఆలోచనలో పడి ఆ పాపకి తీయలేదన్నమాట, తీసేయలేదు. సరే బర్త్డే గిఫ్ట్ ఈ రోజు అయితే ఇచ్చినట్టు ప్రశస్తకి. దాంతో పాటు మన ప్రిన్సీకి కూడా గిఫ్ట్ అయితే అదే రెండు సైకిల్స్ తీసుకున్నా. పిల్లలు ఇంకొకట్లో ఉంటారు కాబట్టి ఆ పాప ఏది తీసుకున్నా నాకు అదే కావాలని అంటారు అనమాట. అందుకనేసే ఇంకా వాళ్ళిద్దరికైతే తీసుకున్నాము. ఇంకా ప్రైజ్ని ఎవరో ఒకరు వేసుకొని తొక్కుతారులేండి. ప్రైజ్ తనకు అంత వయసు లేదులేండి, సైకిల్ తొక్కి అంత ఏజ్ లేదు కాబట్టి ఇంక ఏం చేయలేము. బట్ వీళ్ళిద్దరికైతే ఇచ్చేద్దాం ప్రైజ్, నెక్స్ట్ ఆలోచన చేద్దామని చెప్పేసి అనమాట. సో వేడి అనిపిస్తుంది. అవును ఫ్రెండ్స్, నిజంగా ఎంత వేడి అంటే ఇగోండి. సో వేడి అనిపిస్తుంది. ఓకే, సో మొత్తానికి పొద్దునైతే ప్రశస్త వాళ్ళకైతే సర్ప్రైజ్ ఉంది, ప్రశస్త ప్రిన్సీకి. సో వాళ్ళకి మంచి చిన్న గిఫ్ట్ అయితే, అంటే మన వల్ల అయింది, మనకి మేము మరి ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం కానీ సో మా వాళ్ళని గిఫ్ట్ అయితే ఇస్తున్నాం అనమాట. ఓకేనా, ఇప్పుడు అన్నీ ఫిట్ చేసేసి పొద్దునైతే హ్యాపీ సెలబ్రేట్ చేసుకుందాము. ఫ్రెండ్స్ ఏంటంటే యాక్చువల్ మనం తేలేదు అనమాట. లాస్ట్ రూమ్లో లోపల పెట్టేసినాము. మీరు ఇప్పుడు చూసినా అనుకోండి ప్రశస్త ఏం చేస్తుందంటే అందరికీ ఇంకా వచ్చేసి మా సైకిల్ వచ్చింది ఇంకా అది వచ్చింది ఇది వచ్చింది అనేసి సో అందరూ చెప్పేస్తుంది. ఇంకా పిల్లలందరూ గందరగోళము. సో సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్లాగా ఉండాలని చెప్పేసి అనమాట. సో ఇప్పుడైతే మీరు చూడండి అన్ని బాక్స్లోనే వచ్చినాయి. ఇప్పుడు కూర్చొని పాటలుగా పెట్టేసుకొని ఒక్కొక్కటి అయితే చేయాలి. సో చేద్దాం. ఓకే, బంధువులు అయితే బాక్స్ తీసుకొచ్చేద్దాం. సో ఇవన్నీ ఇదనమాట మన ఇది ప్రశస్తది మొత్తం పెద్ద సైజ్ అనమాట ప్రశస్తది. సో అలాగే మా ఫ్రెండ్స్ ఇది ఎందుకంటే ఫ్రెండ్స్ ఇది కొంచెం బాపు కదా ఈ సైజ్ అనమాట. సో ఓకే, సో ఇది పెట్టేసుకొని సో ఇంకా ఏం ఓపెన్ చేయాలి, జస్ట్ వ్యాన్లో వచ్చేసి అంటే అది కొంచెం ఎక్కువ వెయిట్ ఉంటాయి కాబట్టి వ్యాన్లో వచ్చేస్తాయి. లేస్తలేదు, నా తెలిసి 20-30 kgs ఉంది. ఏముందో తెలియదు కానీ 30 kgs కూడా ఎక్కువ తెలిసి ఒక 40 kgs ఉంటుంది. సో ఎక్కలేదు అన్న బైక్ మీద తీసుకెళ్తానంటే లేదు వెయిట్ ఎక్కువ ఉందన్న, పెద్దది కదా సైకిల్, సో అది బైక్ మీద అవ్వదు అంటే లేదన్నా ఇక్కడ ఇంటి దగ్గరికి అంటే సో వాళ్ళే పర్సనల్గా వచ్చి వ్యాన్ తీసుకెళ్ళి అందరు డెలివరీ చేశారనమాట. ఇది మా ఫ్రెండ్స్ ఇది అమ్మా. సో ఓకే, ఈ రెండు అయితే చేసేసి సో అక్కడ పెట్టుకున్న తర్వాత ఫిట్ చేసేద్దాం ఈరోజు అయితే. ఇంకా నా దగ్గర స్పానర్లు కానీ అవి లేవు, కానీ సో కొన్ని ఉన్నాయి ఎక్కువ లేవు. వేరే దగ్గర కూడా తీసుకొని వచ్చేసి పెట్టుకున్నాను అనమాట. సో అంతా వీళ్ళ కోసం చూడండి, మా ప్రశస్త ప్రిన్స్ కోసం రెడీ చేసి పొద్దున వాళ్ళకి సర్ప్రైజ్ చూడడానికి సో ఇంత కష్టపడాలి. సో వాళ్ళ హ్యాపీనెస్ చూడాలన్నమాట, ఇంకేం లేదు కానీ వాళ్ళ సంతోషం చూడాలి. ఓకే,
ఒకటి ఇటు పెట్టలేనా నేను తెస్తాను పెట్టలే ఈ చిన్నది ఇటు పెట్టు మా నాన్న దగ్గర 11 అవుతుంది ఇంకా పడుకున్నాడు పడుకోలేదు నేను చెప్పలేదా అన్న హ్యాండిల్ లేపు హ్యాండిల్ నువ్వు టైర్స్ వరకు ఒకే ఉంటాయి అట్లా నేనేమి ఇంత పెద్ద బాక్స్ వచ్చేదే వాళ్ళే ప్యాక్ చేసి ఉంటారేమో అని అనుకున్నా బాగుంటది ఇది చెప్పు సైకిల్ నాన్న పిల్లలంతా ముందే ఓపెన్ చేస్తారని సాయంత్రం నుంచి ఆడే ఉన్నాడు అమ్మా ప్రశస్త ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందో ఇదిగోండి అందరు నిద్రపోతున్నారు అక్కడ చూపిపో డోర్ వేసినాము అన్న బయట పండుకుంటాడు అనమాట అని చెప్పినాము అనమాట ఎందుకంటే ప్రశస్త ఎంత హ్యాపీ అవుతుంది ఏమో అని తిన్నానా బ్యాగ్కి ఈ క్యారేజ్కి గ్రిప్ అంతే ఏమేమో ఉన్నాయి పొరపాటున ప్రశస్త వాళ్ళు వస్తే కానీ ఏం చెప్పాలో తెలీదు సో సైలెంట్గా మాట్లాడుతున్నాం అనమాట ఓకే ప్రశస్తది అయితే మొత్తం వర్క్ కంప్లీట్ అయిందనమాట ఫైనల్ లుక్ వచ్చేసి ఇట్లుంది చూడండి సో ఆ మొబైల్ టైం ఎంత 12:30 తెలియదు ఇంకా ఇదైతే సెట్ చేయాలన్నమాట ఇదిగోండి మా ఫ్రెండ్స్ ఇది కూడా సో అసెంబుల్ చేయాలన్నమాట అంతా ఇదిగోండి ఓకే ఓకే నేను కూడా మెకానిక్ని అయిపోయాను అనమాట ఇదిగోండి వీలు ఫ్రంట్ క్యాప్ ఇవన్నీ సెట్ చేసేయాలి ఓకే సో ఇది కూడా అయితే సెట్ చేసేద్దాం సో నిద్ర వస్తుంది చాలా నిద్ర వస్తుంది కానీ మరి ఇంకా తప్పట్లేదు వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వాలంటే మాత్రం అయితే చేయాలన్నమాట ఇవన్నీ ఏదో ఐ లవ్ యువర్ పర్చేస్ అని చెప్పేసి అంటున్నారు అనమాట ఓకే రా ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సో అయితే తెల్లవారిందనమాట సో ఇంక నైట్ అంతా నేను మా నాయన గ్లోరీ అంతా వాటిని ఫిట్ చేసేపాటికి 1:30 అయిందనమాట సో ఇంకా ఎక్కడోళ్ళు అక్కడ ఒరిగిపోయినట్లు అక్కడ ఈడే పడుకున్నారు సో అలాగే అంతా ఫిట్ చేసేసి అయితే సైడ్కి పెట్టేసాము ఇంకా వాళ్ళు మా పిల్లలు అయితే ఇంక వాళ్ళు లేవటమే లేటు సో లేసేస్తే హ్యాపీగా అయితే గిఫ్ట్ ఇచ్చేద్దాం నిద్రపోతున్నారు అనమాట సో లేస్తే వాళ్ళ గిఫ్ట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తే ఒక బాధ్యత తీరిపోతుంది సో ఆ రోజు నుంచి అనమాట ఆర్డర్ పెట్టేసి ఒక 10 రోజుల తర్వాత అయితే వచ్చింది ఇంకా మన నిస్సి హైదరాబాద్ తెచ్చుకున్నారు కదా ఆ రోజు నుంచి సైకిల్ అంటుంటే సో ఎప్పుడు అన్నాక ఆర్డర్ పెడితే ఇప్పుడు వచ్చాయి సో ఎప్పుడైనా సరే సో వచ్చి అయితే హ్యాపీ మొత్తానికి సో ఫిట్ చేసేసి పెట్టేసాను నీట్గా సో వాళ్ళకైతే ఇవ్వడమే లేటు బట్ నిద్రపోతున్నారు అనమాట చాలా హ్యాపీ మొత్తానికి ఇచ్చేద్దాం వాళ్ళు లేస్తే సో చిన్న చాక్లెట్స్ అవి తెచ్చి సో కొత్తవి సైకిల్ కదా కొంచెం స్వీట్గా అయితే ఓపెనింగ్ చేసేద్దాం సో రెడీ చేసి పెడతాను నేనైతే ఇంక వాళ్ళు లేచిందేమో గ్లోరీ కూడా అన్ని పిల్లలకైతే స్నానం చేయించి కొంచెం డ్రెస్సులు వేసి పెట్టేస్తానన్నా ఇచ్చేద్దాం బాగుంటుంది అని చెప్పింది సో ప్రస్తుతానికైతే మన ప్రశస్తకి పెద్ద సైకిల్ సో ప్రిన్సీకి కొంచెం చిన్నది అనమాట ఇంకా తనకు తెలియదు కదా సో ఇప్పుడు ప్రస్తుతానికి కొంచెం అలవాటు పడేసి ఇంకోసారి ఎప్పుడైనా చూసుకుందామని చెప్పేసి పెద్ద సైకిల్ చాలా కొంచెం కాస్ట్లీనే ప్రశస్తది అయితే సో దానికి తోడు ఇంకా ప్రిన్సీకి అనమాట ఇంకా మన ప్రైజ్కి అయితే ఇంకా ఏం తీసుకోలేదు సో తను గొడవపడి ఎవరితో ఒకరితో తీసుకొని అడ్జస్ట్ అవ్వాల్సింది తనైతే సో ఓకేనా సో లేచిందేమో నేను అన్నీ రెడీ చేసి పెట్టేస్తే సో ఇచ్చేద్దాం ఇంక పిల్లలకైతే ఏం ఇంకా లేచలేరా పిల్లలు
ఇంకా అసలే 3 ఆఫ్లో ఉంటారనమాట. ఈరోజు మీకు సైకిల్ రెడీ అయ్యాయి నైట్కి నైట్ అంటే వాళ్ళ ఆనందం. సో అందుకే కొంచెం నిదానంగా పడుకొని లేవని. ఓకే, ఈరోజు మొత్తానికి వాళ్ళు అనుకున్న రోజులండి హ్యాపీగా అయితే వచ్చేసాయి అన్నీ. సో వాళ్ళు లేస్తే ఇంకా రెడీ చేస్తారు గ్లోరీ అయితే. చేస్తున్నాను అనమాట. ఈ అమ్మకి సైకిల్ లేదు, వాళ్ళ అక్క దాని మీద ఎక్కి తొక్కియాలి కదా ప్రైజీ. అడ్జస్ట్ కావాలి కదమ్మా మనము. ఒక్కొక్కరికి ఒకటి అంటే కష్టమైతే వేరేదాన్ని కానీ నీరెక్కుతుందే ఆ పిల్లదే నువ్వు ఎక్కుతావు. పట్టమా ఎవరికన్నా అడ్జస్ట్ చేసుకోవాలి. ఒక్కొక్కరికి ఒకటి అంటే అయ్యేది కదమ్మా. ఎవరికొద్దు ఎవరికొద్దు నీదే మీటింగ్. గుడ్ మార్నింగ్ చెప్పు. మమ్మీ గుడ్ మార్నింగ్ చెప్పు. ఎంత చక్కగా మాట్లాడుతుంది ప్రైజీ అంటారు. అట్లానే కొద్ది అమ్మకి ఇంకా ఒక హ్యాపీనెస్ అనమాట. మాట్లాడు మమ్మీ. నా బిడ్డ ఏమనేది గ్లోరీ నిన్న ఎవరిది మా ఇది పెండ్లి పత్రిక అనేదే. పెండ్లి పత్రిక అంటే చూడు ఎంత క్లారిటీ చెప్తుంది. మరేమి నీ బిడ్డకి అన్ని మాటలు వస్తాయి. ఇంకా స్కూల్ కూడా వాళ్ళ సార్ ప్రశస్త వాళ్ళ ప్రిన్సిపల్ సార్ అయితే ఈమెను కూడా వదలండి అన్నాడంట. సార్ ఇంకా ఏజ్ లేదు సార్ ఆ పాపకి. ప్రైజీ నెక్స్ట్ నువ్వు మా క్లాసే అంటది ప్రిన్సిపల్ మేడం అయితే. మరి పైన ప్రిన్సిపల్ మేడం ఇష్టమా ప్రశస్త వాళ్ళ మేడం ఇష్టమా నీకు? ప్రశస్త వాళ్ళ మేడం ఇష్టమా? ఏ ప్రిన్సిపల్ మేడం కూడా వీడియో చూస్తుంది. కొట్టదంటే చూడండి వాళ్ళ మేడం. వాళ్ళ నాన్న చిన్న పాప అట్లా జస్ట్ బయటకు అట్లా పోయేస్తాడు. నా బిడ్డ బ్లాక్ అయింది, ఈ రోజు వైట్ కనపడుతుంది. ఒక రోజు వైట్ ఒక రోజు బ్లాక్ ఎట్లా కనపడతారు చెప్పండి. మేము 2 పూటలు స్నానం చేపిస్తాము. ఆ అమ్మకి ఏ సోప్ వంట పడితే ఆ సోప్ యూజ్ చేస్తాము. అయినా సరే బ్లాక్ అయింది అంటే రేపటి నుంచి ఇంక ఏకంగా వైట్ పెయింట్ తెచ్చి కొట్టు పెడతాను. అప్పుడైతే వైట్ అయింటది నీ బిడ్డ వదినే. ఒక్క రోజు చేంజెస్ వచ్చింటాయా కనపడుతుంది పాప అని అంటుంటాడు. మరి వాళ్ళు పెద్దోళ్ళు ఇద్దరు బ్లాక్ ఉన్నారు కదా. ఎట్లా అంటే పుట్టిన వాళ్ళు ఏం చేయలేము కదా. ఇప్పుడు పుట్టేది కదా, ఈ పాప మీద హోప్స్ ఉన్నాయి. ప్రైజ్ అమ్మ చూడు ఎంత బాగా కనిపిస్తుంది, తెల్లగా అయ్యేదే. ప్రైజీ లాగా ఇద్దరు నల్లగా ఇద్దరు తెల్లగా ఉంటే బాగుంటుంది అంట. వచ్చి అల్లర్లకే అక్కడ చూడు అమ్మ కళ్ళు చూడు, ఇక్కడ చూడు డాడీ. ఇంకా లిఫ్ట్కి కొట్టినాక పెదాలని ఫ్రీగా అది కూడా అమ్మకాలు చూడే. అయిపోయింది నా మేకప్ అని చెప్పు. కెమెరా కట్టింది అయిపోయింది ఫ్రెండ్స్ నా మేకప్ అని. హ్యాపీనా? ఎంత బాగా కదండి మీరు. పండి ప్రశస్త నెక్స్ట్. ఏం అట్లా అంటావత? నన్ను నీ కాళ్ళు కాదా? నాకు ప్రశస్త అక్క ప్రిన్స్ అక్క ఒక్క మాట ఎదురు చెప్పురు. నువ్వు ఎదురు చెప్తావు కదా. నేను పోతానులే హాస్టల్కి. ఇంక ఉండను, ఇంకా పోతాను. ఇంక వద్దులేమ్మా పోతానులే. యాలేదులే అత్తాను, యాలేదులేను. ఏం వద్దులే పోతాను. అననులే హాస్టల్ పోతాను. తుడుచుకోడాడే ప్రిన్స్ అమ్మకి రెడీ చేసి ఇంకా ఒకేసారి మేము ముందుకు వస్తాను. మా 3 పిల్లలు అయితే రెడీ అయిపోయినారు. మా ఐరమ్ ఇంకా లేట్ కమ్మర్ అనమాట. ఎందుకంటే లేట్ స్నానం చేపించింది అమ్మ. అంటే ప్రిన్స్ తర్వాతనే చేపించిందిలేండి, ఇంకా రెడీ చేయలే ఐరని. అక్కడ చెప్పండి హాయ్ చెప్పండి. ఇక్కడ స్నానం చేపిస్తే అత నాకు స్నానం చేపిస్తావు అత అత నాకు పౌడర్ కొడతావు అత. ఎంత ముద్దుగా అడుగుతుంది ఐర అయితే. నా కళ్ళ తిరుగా అని అక్క ఏమనే ఇది మచ్చేది. ప్రిన్స్ నువ్వు లేచి చూపి జోలో చేయబడి హాయ్ ఫ్రెండ్స్ అను. మా ప్రిన్స్ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. పౌడర్ దండికి కొట్టింది అతనికి. మళ్ళీ నాన్న ఎమ్నూరు పోయినాడు వచ్చేలోపే అంతలో ఇక్కడ తిరుగు ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. ఇంకా బాగా పొద్దున్నే రెడీ అయినాం చూడండి. వాళ్ళందరికి గుడ్ మార్నింగ్. తిన్నారా అని అన్నాడు ప్రిన్స్. గుడ్ మార్నింగ్ అందరు తిన్నారా? నేను జీన్స్ ప్యాంట్ వేసుకున్నందుకు స్టైల్ పడుతున్నాను. ఏమంటారు చూడండి మా ప్రిన్స్. ఈ టీషర్ట్ ప్యాంట్ వేసుకుని ప్రతిసారి నాకు బొట్టు పెట్టద్దు అత్త, లిప్స్టిక్ కొట్టద్దు. నేను అట్లనే ఉన్నా అంటది.
చాలా మంది కూడా వీడియోలో గ్లోరీ కామెంట్ చేస్తుంటారు అనమాట, మీ పిల్లలకి మగ పిల్లలు బట్టలు వేయండి, ఆడపిల్లలైనా పుట్టింది కదా చిన్న పాపకి వేద్దాంలే అని కామెంట్ చేస్తున్నారు అనమాట. పండిందమ్మా చిన్న పాప, స్నానం చేసేటప్పుడే నిద్ర వస్తుంది మీ పాపకు కూడా. ఆ పాప స్నానం చేయించేంత వరకు తిన్నికలేదు, తింటే మళ్ళీ చెయ్యి కారం అవుతుందని అమ్మ అట్లే వెయిట్ చేస్తా. ఆ పాప పరిగెత్తుకొని పోతుంటారు చూడు ఇల్లు. లేపని ఇంకా పోదిన పిల్లకాటికి లేపుతారు ఆ పాప వాళ్ళు, నిద్ర లేపకుండా పండుకున్న పాపని. ఎందుకురా రెడీ అయి ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పండి. సైకిల్ ఓపెన్ చేస్తావా? ఏంది కళ్ళకు కాటు కదా, అట్లనే కళ్ళు మూసుకో. చూడండి ఇట్లుంది చూడండి వీళ్ళు మేకప్ కిట్. నిదానంగా అడిగిపో, అమ్మకి ఇవ్వండి. అవేం ఓపెన్ చేయొద్దు. ఏంద్రా చేద్దామా, సైకిల్ ఓపెన్ చేద్దామా? చెప్పు రైమ్ ఏది? ఓకే అందరికి గుడ్ మార్నింగ్. ఇంకైతే మా నాయన అయితే పోయి అయితే వచ్చినాడు, సైకిల్ అయితే తాత రూమ్లోనే అయితే ఉన్నాయి. ఓపెన్ చేద్దాంలే. చేస్తాం వాళ్ళు చిన్నగా సెలబ్రేట్ చేస్తాం చిన్నగా ఫ్రెండ్స్ వీళ్ళ హ్యాపీనెస్ కోసం ఇవే స్వీట్లు అనమాట ఈరోజు మాకైతే. పొద్దున్న రెడీ చేసి నా ఫోన్లో కూడా కొన్ని క్లిప్పులు ఉన్నాయి. కాదు మనకి నీకేం కావాలా? అట్లాంటిది కావాలా? రేపు తెస్తాలే నీకు, ఈరోజు లేదమ్మా. ఇంకా మా ప్రైజ్ కొట్టు ఉంటే బాగుండేది కానీ ఫ్రెండ్స్. ఇంకా ఓకే, సో ప్రస్తుతానికి ఇలా కప్పేసాము. ఓకేనా? అవి దూరం అవుతుంది ముందరంగా ఇట్లా లేపు సెల్లు అట్ట. ఓకే సో ఫ్రెండ్స్, ఇంకా మా వాళ్ళ కోసం అయితే చిన్నగా అనమాట వీళ్ళ హ్యాపీనెస్ కోసము. సో కొత్త చిన్నలు ఆల్రెడీ ఇంట్లో పెట్టుకుని పాపం బయటకు తెచ్చేసి కప్పేశాను. సో ఎందుకంటే వీళ్ళ హ్యాపీనెస్ కూడా చూడాలి కదా, సో అందుకోసం అని చెప్పేసి అనమాట. సో రాత్రి 1:40 వరకు కానీ ఫిట్ చేసి పెట్టేసి పొద్దున కాసేపు ఇంకా లేట్ అయ్యి లేచేసి రెడీ చేసి అయితే చేస్తున్నాం అనమాట. ఓకేనా? నచ్చింది అర సైకిల్ ఆన్లైన్ పెట్టారు. రెడీ నా ఫ్రెండ్స్, ఓపెన్ చేసేద్దాం. ప్రతిష్టం చెప్పిన కొడుకుందని బట్ట ఇప్పుడే కాదు, ఇలా పట్టుకోకు నువ్వు. ఓకే సో ఫ్రెండ్స్, ఇంక తీసేద్దాం. ఓకే రెడీ 1 2 3. సూపర్ 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 సూపర్. చూడండి అబ్బాయి ఇది. సో మా ప్రిన్సికి తొక్కడానికి రాదు కాబట్టి ఇది చూపిరా సార్. ఇట్లా ఎక్క డాడీ, మా ప్రిన్సి కొంచెం అలవాటు పడ్డాక కొంచెం పెద్దది ఇద్దాం, ఆ తర్వాత ఈ ప్రైజ్ వాడుకుంటుంది ఎలా ఇట్లా. సో ఇదే చిన్నప్పుడు బాగుందా చెప్పండి? ఓకేనా? తొక్కు ప్రైజ్ ఇస్తా. ఎందుకు ఇట్లా పట్టుకో చాలు. తొక్కు ముందు తీసి తొక్కాల. మా ప్రిన్సి వస్తుంది అండి అలాగే చూస్తారు. తొక్కు అంటే తొక్క చేయి. ఇంకా కొంచెం ప్రాపర్ ట్రైనింగ్ లేదు కాబట్టి కొంచెం కష్టము. లేదా ఇక్కడ తిప్పండి, ఇంకా అక్కడ పోతండి. ఓకే ఓకే తొక్కండి అట్లే. ఎనికి కింద క్యారెట్ పడుతుంది, వెనక క్యారెట్ కింద తప్పు చేస్తా. తప్పు అంతే పోయింది పోయింది పడదు. భయం ఉంటుంది. అయ్యో ఫస్ట్ టైం అంటే గ్రేట్. ఉండండి 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 ఉండండి. సో ఫ్రెండ్స్, ఇంకా స్వీట్ అంత తొందరగా షాప్లో ఓపెన్ అవ్వలేదు. సో ప్రస్తుతానికి బిస్కెట్లు అయితే తీసుకొచ్చేసినాను అనమాట. సో అన్ని బిస్కెట్లను తినండి ఇంకా. ఓకే పాపా
పట్టు ప్రజెస్తా మంచి సైకిల్ చెప్పు సైకిల్ పడేరా తీసుకొని రాధిక తీసుకుందిరా నీకు మీ తమ్మునికి ఇద్దరికి పడు ఓకే ఇంకా అవకి ఇవ్వండి ఒకసారి తినవే పడు పడు తింటావా నేను తింటా ఒకటి పడు పప్ప మీరు తినేసండి అన్నీ సో ఇదప్ప మొత్తానికి సో తర్వాత ఇస్తారండి మా చిన్నమ్మ కృపకి సాగర్కి ఇక్కడే అండి సాగర్ ప్రైజ్ ఎక్కడ కానీ కూర్చోబెట్టండి వెనక చేసిమ్మా ప్రైజ్ అప్పుడు కూర్చోబెట్టండి ముందుకే బాబా ప్రైజ్ బాయ్ ప్రిన్సి నువ్వు మా ఏమంటే తొక్కుంటూ రావాలి చూడు తొక్కొచ్చేసా తొక్కలు కాలుతా నేను తొక్కితే కాదు నువ్వు తొక్కాలా మా ప్రైజ్ అండి ఎంత బాగా కూర్చొని వెనక్కి కొని ఎట్లా సైకిల్ అరే బిస్కెట్ బాగుందా నాకు ఇవా బాగుందే బిచ్చి ఇక్కడ తిప్పు 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 చెప్పు ప్రశస్త ఏమో చెప్తాను అత్త అంటావు మా నాయనకి సైకిల్ వచ్చినందుకు థ్యాంక్స్. అలాగే నాకు 2 రోజుల నుంచి సైకిల్ తొక్కాలని కోరుకున్నది. అప్పుడు మా నాయన సైకిల్ తెచ్చినాడు. థ్యాంక్స్. మీ నాన్నకే ఏమమ్మా కూతురు స్పీచ్ వింటున్నావా బిస్కెట్ను మనం ఒప్పుకొచ్చింటూ 2 చీరలు అయిపోయింది కదా అయిపోయేది మరి ఉంటే బాగుంటుంది. ఇంకో చెక్ చేస్తుందంట అమ్మ నెయ్యి బాగుంది. అదేమో మంచిదే అనమాట. ఇది బర్రెలు ఉంటామన్నమాట. వాళ్ళంతా కరగబెట్టుకొని తీసుకొని వస్తారు. నాకు గ్యారంటీ నెయ్యి అనమాట. బాగుంటుంది. మైలు ముట్టే ఎంత పడమా ఇక 200 అంటే మొన్న 300 లేపుకొచ్చారు. అట్లే ఉండాలి. ఇప్పుడు మరి అయిపోయి తలకలే మరి ఏమో ఎతికేది ఇంటి కట్టుకు వచ్చేది కదా అని కోపించుకుంటే బాగుండదు నెయ్యి. దీన్ని వేడి చేసి తినాలి కదా మా వేసినప్పుడు వేడి చేయాలన్నమాట. అంటే మామూలు నెయ్యి కదా పేరుతుంది అనమాట. సైకిల్ నచ్చిందా నుండిలే పాప నచ్చిందా కానీ ఇంట్రెస్ట్ చూపించడం లేదు చూడండి. నువ్వే కదా తొక్కాల్సింది. ఈమె కోసమే కదా చెప్పేది. చెప్పు తొక్కాలి అప్పుడైనా బాగా తగ్గి సైకిల్ తొక్కడం నేర్చుకోవాలా. తొక్కింది అనుకోండి వేరే పెద్ద సైకిల్ వేస్తాం చూడండి ఫ్రెండ్స్. ఇంకా పాల ప్యాకెట్లు ఇంకా బయట ఉన్నాయి. జస్ట్ ఒకటే పిండి ప్యాకెట్ అనమాట. ఇది చక్కెర పిండి రైస్ ప్యాకెట్ రైస్ ప్యాకెట్ రాగి పిండి అంగన్వాడీ సరుకులు అనమాట. ప్రేమలో వదినవి డెలివరీ అయిన తర్వాత ఇవన్నీ బ్యాళ్ళు ఆయిల్ ప్యాకెట్ చిక్కీలు అంటారు కదా. ఇది కూడా రాగిపిండే. మీరు అంగన్వాడీ సరుకులు ఏం చేస్తారని కామెంట్ పెడతారు కొంతమంది. ఏం చేస్తారు తింటామండి. ఇంకా అటుకులు బెల్లం స్వీట్ ఎక్కువ ఇష్టపడేదంటే ఈ పాపే మా ఇంట్లో.
ఎండు ఖర్జూరం. అయిపోయినా మిల్క్ ప్యాకెట్లు చూడండి నెక్స్ట్. సో ఫ్రెండ్స్ ఇది అనమాట ఈరోజు మా బ్లాగ్, చిన్న బ్లాగ్ అయితే. సో పిల్లలు అయితే చాలా హ్యాపీ. ప్రెజర్స్ అయితే ఇంట్లోకి కూడా వస్తలేదు చూడండి. సో తొక్కుతూనే ఉంది సైకిల్ అయితే. సో ఇది మొత్తానికి కొంచెం ఓకేనా. సో చిన్న చిన్న సరదాలతో చిన్న ముచ్చట్లతో మళ్ళీ కలుసుకుంటూనే ఉంటాము. సో సబ్స్క్రైబ్ చేసి అయితే సపోర్ట్ అయితే చేయండి ఖచ్చితంగా, ఓకేనా. మంచి వీడియోతో మంచి లాగ్తో మళ్ళీ నెక్స్ట్ టైం కలుసుకుందాం ఫ్రెండ్స్. అందరికీ బాయ్.